ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్లతో భారత్ సహా అన్ని దేశాలను బెంబేలిస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తున్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్నా, ప్రత్యేకించి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైన విరుచుకు పడుతున్నారు, కొరడా జులిపిస్తున్నారు. ఈ క్రమంలో భారత్పై ఇప్పటికే ఏకాఏకిన 50% అదనపు టారిఫ్లు విధించారు ట్రంప్. తనకు నచ్చని దేశాలపై టారిఫ్ను విధించడంలో వెనుకాడట్లేదని ఆయన ఇప్పుడు తాజాగా ఫ్రాన్స్పై టారిఫ్కు దిగారు. ఆ దేశంలో దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో టారిఫ్ అస్త్రాన్ని సంధించనున్నారు. అమెరికా ప్రతిపాదించిన బోర్డ్ ఆఫ్ పీస్లో చేరడానికి ఫ్రాన్స్ విముఖత వ్యక్తం చేయడం దీనికి కారణమైంది. అమెరికా దిగుమతి చేసుకునే ఫ్రెంచ్ వైన్, షాంపెయిన్పై 200% టారిఫ్ను విధిస్తామని ట్రంప్ తాజాగా హెచ్చరించారు. బోర్డ్ ఆఫ్ పీస్లో ఫ్రెంచ్ సహకారాన్ని తీసుకోవడానికి వెనుకాడబోనని, ఆ దేశాన్ని తన దారికి తెచ్చుకోవడానికి ఆర్థికపరమైన ఒత్తిళ్లను తీసుకొస్తానని అన్నారు. టారిఫ్ ద్వారా ఒత్తిడి తీసుకొస్తానని తేల్చి చెప్పారు. ఫ్రాన్స్ నుంచి దిగుమతి అయ్యే వైన్, షాంపెయిన్పై 200% టారిఫ్ విధించనున్నట్లు తెలిపారు. వైన్, షాంపెయిన్లపై 200% టారిఫ్ విధిస్తానని, అప్పుడు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మక్రాన్ ఖచ్చితంగా దారికొస్తాడని, బోర్డ్ ఆఫ్ పీస్లో చేరుతాడని వ్యాఖ్యానించారు. బోర్డ్ ఆఫ్ పీస్లో చేరడానికి ఫ్రాన్స్ అయిష్టతను వ్యక్తం చేసిన కొద్దిసేపటికే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ తాజా పరిణామాలు యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఆందోళనను పెంచింది. అమెరికాకు వైన్ ఎగుమతుల వల్ల భారీ ఆదాయాన్ని పొందుతోంది ఫ్రాన్స్. ఇది ఆ దేశ ప్రతిష్ట, జాతీయ గుర్తింపుకు చిహ్నంగా పరిగణిస్తూ ఉంటారు. వాటిపై ఏకంగా 200% టారిఫ్ విధించితే రెండు మిత్ర దేశాల మధ్య శతాబ్దాల కాలం కొనసాగుతూ వస్తోన్న వాణిజ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతింటాయనే అభిప్రాయాలు ఉన్నాయి.